నమస్తే, వెల్కమ్ టు టీడబ్ల్యూ ఎంటర్టైన్మెంట్. నేను నరేష్. ఇప్పుడు మొత్తం కూడా గోల్డ్ మ్యాన్ల సీజన్ నడుస్తుంది. గోల్డ్ మ్యాన్ల రోల్డ్ గోల్డ్ ఎపిసోడ్లు మనం చూస్తున్నాం. అసలు నిజంగా ఏంది, గోల్డ్ మ్యాన్ల అందరి దగ్గర నిజమైన గోల్డ్ ఉంటుందా? అందరూ వేసుకునేది రోడ్డు గోల్డా? రీసెంట్గా మనం చూసినాం, కొంతమంది గోల్డ్ మ్యాన్లను అదుపులోకి తీసుకున్నారు. విజయ్ కుమార్ అనే గోల్డ్ మ్యాన్ని ఐటీ అధికారులు ఢిల్లీలో ఆయన అదుపులోకి తీసుకొని ఆయన గోల్డ్ను టెస్ట్ చేస్తే ఆ గోల్డ్లో దాదాపు ఆయన వేసుకున్న 7 చైన్లలో 4 చైన్లకు సంబంధించి అసలైన కొన్నటువంటి రిసిప్ట్లు లేవు. అందుకే 4 చైన్లను సీజ్ చేసినారు. ఆయన ఫోన్ చెక్ చేస్తే అందులో కొన్ని ఫొటోస్ వచ్చినాయి. అందులో సూర్యాబాయ్ అనే గోల్డ్ మ్యాన్ ఫోటోలు బాగా ఉన్నాయి. అంటే ఆ ఫోటోలో గోల్డ్ బాగా ఉంది. ఇక ఆయనను కూడా హైదరాబాద్లో ఆయనను కూడా విచారించినారు. ఇక విచారిస్తే సూర్యాబాయ్ గోల్డ్లో గోల్డ్ లేదని, ఎక్కువగా కాపర్ సిల్వర్ ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఐటీ అధికారులు ఇవ్వడం జరిగింది. ఇంకా ఆయనను కొన్ని ప్రశ్నలు అడిగితే దానికి పొంతనలేని సమాధానాలు ఇస్తున్నాడు. అంటే ఇల్లు కోసం ఆయన పైన ఆస్తులు లేవని, ఆయన ఒక 20,000కు సంబంధించి రెంటెడ్ హౌస్లో ఉంటాడని చెప్పేసి, ఇక ఆయన గోల్డ్లో మొత్తం కూడా షో ఆఫ్ అని గోల్డ్ తక్కువ, రోల్డ్ గోల్డ్ ఎక్కువగా, సిల్వర్ కాపర్ ఉందని చెప్పి బయటకు వచ్చింది. దీనికి సంబంధించి ఈ న్యూస్ అఫీషియల్గా బయటికి రావడంతో సోషల్ మీడియాలో కోడే కూసింది. ఈయన రోల్డ్ గోల్డ్ సూర్యాబాయ్ అని, గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ కాదని చెప్పేసి ఈ వీడియోలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో సూర్యాబాయ్ కూడా ఒక వీడియో రిలీజ్ చేసి ఉన్నాను. చాలామంది అంటున్నారు, మీరు వచ్చి చూసిరా బాయ్, అసలు అందులో గోల్డ్ ఉంటే ఏంది, లేకపోతే ఏంది, నేనేమన్నా సమాజానికి హాని చేస్తున్నా, కబ్జాలు చేస్తున్నా, బెదిరిస్తున్నా, డబ్బులు వసూలు చేస్తున్నా, నేను ఇంకా సోషల్ సర్వీస్ చేస్తున్నా అని చెప్పేసి సూర్యాబాయ్ చెప్తున్నాడు. వాస్తవానికి సూర్య అలియా సురేష్ కొంతమందికి గ్రాసరీస్ ఇచ్చిన వీడియోలు మనం గతంలో చూసినాం. నేనైతే ఎక్కడా కూడా సమాజానికి హాని కలిగించే పనులు చేస్తలేను కదా, నాకు షోకు ఉంది, గోల్డ్ వేసుకుంటాను సూర్యాబాయ్ చెప్తున్నాను. కాకపోతే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలో డిబేట్స్లో సూర్యాబాయ్ గోల్డ్ కాదని, కేవలం దాదాపు 2-3 లక్షలకు సంబంధించే గోల్డ్ ఉందని, మిగతాదంతా సిల్వర్, బ్రాస్, కాపర్ ఉందని చెప్పేసి బయటకు వచ్చింది. ఈ నేపథ్యంలో సూర్యాబాయ్ని చాలా రోజుల నుంచిగా ఇంటర్వ్యూ అడుగుతున్నాం. దీనికి సంబంధించి ఆయన కొద్దిమంది గోల్డ్ మ్యాన్లను కూడా ఆయన విమర్శించిండు కొన్ని ఇంటర్వ్యూస్లో. కొంతమంది గోల్డ్ మ్యాన్లు అంటే ఎప్పటి నుంచో మార్కెట్లో ఉన్న గోల్డ్ మ్యాన్లు, రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించినటువంటి దర్గా చిన్న పైల్వాన్ లాంటి గోల్డ్ మ్యాన్లకు సంబంధించి నోరు పారేసుకుంటూ సూర్యాబాయ్ అంటే వాళ్ళెంత వీళ్ళెంత అని మాట్లాడినాడు. సూర్యాబాయ్కి సంబంధించి మనం ఇంటర్వ్యూ తీసుకుందామని చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నా కూడా ఆయన ఇంటర్వ్యూకి రాకపోవడం చూస్తున్నాం మనం. దీనికి సంబంధించి సూర్యాబాయ్ నెంబర్ మన దగ్గర ఉంది, ఒకసారి కాల్ చేద్దాం. అసలు సూర్యాబాయ్ గోల్డా, రోల్డ్ గోల్డ్ అనేది నార్మల్గా న్యూస్ వస్తుంది. ఇంకా ఆయన వేరే గోల్డ్ మ్యాన్లకు సంబంధించి ఎందుకు ఆ విధంగా మాట్లాడుతున్నా అడిగి తెలుసుకుందాం. సూర్యాబాయ్ నమస్తే. నమస్తే నరిబాయ్. మొత్తానికి ఇప్పుడు గోల్డ్ మ్యాన్లకు సంబంధించి ఆయన విజయ్ కుమార్ గారిని ఐటీ అధికారులు విచారించిన తర్వాత మీ నెక్స్ట్ నెంబర్ 2 మీరు వచ్చినారు బయటికి. 2 వచ్చినారు. ఆ తర్వాత మీరు మీడియా ముందుకు రాలేదు, కానీ మీరు అప్పుడే తిరుపతి పోయి వచ్చినారు, తిరుమల దర్శనం చేసుకొని వచ్చినారు. ఆలోపే ఇట్లా సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టా, యూట్యూబ్ లో గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అనే అంశం బయటకు వచ్చింది. ఈ ఐటీ అధికారులు విచారించినట్టుగా మీ గోల్డ్ కాదని, రోల్డ్ గోల్డ్ అని, కొన్ని మీ పైన ఆస్తులు లేవని, మీరు రెంటెడ్ ఇంట్లో ఉంటున్నారని కొన్ని బయటకు వచ్చిన వీడియోలు. ఆ తర్వాత మీరు కూడా స్పందించినారు, చాలా పెద్ద పెద్ద ఛానల్లో డిబేట్స్ కూడా చేసినారు. సో కొన్ని ఇంటర్వ్యూస్ లో మీరు బాగా ఫైర్ అవుతున్నట్టు, బాగా కోపం అవుతున్నట్టు కొన్ని కనబడ్డాయి సూర్యాబాయ్. ఏదో మీకు లేని ఎలిగేషన్ లో, ఇప్పుడు లేని ఎలిగేషన్స్ లో చికెన్ షాప్ కి వెళ్తే చికెన్ షాప్ ఓనర్ అని, జిమ్ జిమ్ ఓనర్ అని, ఇలాంటివన్నీ ఇన్స్టాగ్రామ్ లో కొంతమంది చెత్త మీడియాలో స్ప్రెడ్ చేస్తుంటే నాకు ఫైర్ అయితే బ్రో. ఓకే, వాస్తవాలు ఏందో తెలియదు, అవాస్తవాలు ఏందో తెలియదు, ఏది నోటికి వస్తే అది రాసేసుకొని చేసుకుంటున్నారు. అందుకే ఫైర్ అవుతున్నా. ఓకే, మీది సొంత ఇల్లు కాదు, మీరు రెంట్ ఇంట్లో ఉంటారు. వందల కోట్లు ఉన్నాడు కూడా ఇల్లు కాదు, ఆఫీసులు గీఫీసులు 100 కోట్లు ఉన్న కూడా కిరాయికి ఎందుకుంటారు? వాళ్ళ వ్యక్తిగత పర్సనల్స్ అవన్నీ. అవి ఏమైతే ఏం చేసేది ఉంది అని అందులోన రెంట్ 20,000 అన్నారు. 20,000 చూచారా వాడికి ఎవరికో చెప్పు, 30,000 రెంట్. నా ఆఫీస్ రెంట్ 30,000. ఓకే, ఆఫీస్ అది అంటే ఇల్లు అని వస్తుంది. మీ ఇల్లు ఫోటో కూడా వేసి 20,000 అది పెడతారు పై, ఎవరో చూసే వాళ్ళు పెడతారు. అవన్నీ వాళ్ళు చెప్తున్నారు కదా, ఇక్కడ కాపీ పేస్ట్ జరుగుతుంది. వాళ్ళు కాపీ చేసారు, మీరు పేస్ట్ చేయాలి. మీ పైన కుట్ర చేసారు, మీరు పేస్ట్ చేయాలి. కుట్ర జరుగుతుందంటారా మీ పైన? కుట్ర జరుగుతుంది కదా, ఈజీగా ఇది అర్థం కావట్లేదా? కుట్రనే మరి, కుట్రనే జరుగుతుంది, అందరికీ తెలుసు. అందుకే ఎందుకు కాలికి వెళ్ళి అవసరం దాన్ని పెద్దగా లాంగ్ చేయడం ఇష్టం లేక నేను కూడా లైట్ తీసుకున్నాను ఆ విషయాన్ని. ఓకే,
ఇప్పుడు మనము గుడిసెలో ఉన్నా ఒకరికి వచ్చే ఫరాక్ లేదు, ఇంకేది ఉన్నా కూడా వచ్చి ఫరాక్ లేదు. మనం ఎవరికి ముంచలేదు, ఎవరిని మోసం చేయలేదు, ఓకే ఎవరి దగ్గర మనం దోచుకోలేదు. ఫస్ట్ Right. ఆఫ్ ఆల్ అంటే పబ్లిక్ కూడా ఎలా స్పందిస్తున్నారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ మీకు మీరు ట్రోల్ అవుతున్నారా అనిపిస్తలేదా మీ పైన ఇట్లా రోల్డ్ గోల్డ్ వాళ్ళు ఇంకా ఫేమస్ చేస్తున్నారు. నేను ఏం చేస్తే వాళ్ళకి చేసేది ఏముంది, టైం వేస్ట్ కదా. ఎన్నో ముచ్చట్లు పెట్టుకొని అక్కడ ఇరాన్ యుద్ధం జరుగుతుంది, పెట్రోల్ కొరతలు జరుగుతున్నాయి, చాలా మంది ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. అవన్నీ పక్కన పెట్టేసి పనికిరాని ముచ్చట మీడియాలో చూపించడం ఎంత దరిద్రం. ఇప్పుడు మీరు చేసిన సోషల్ సర్వీస్ అది నేను చేసిన సోషల్ ఎందుకు అవి ఎందుకు మీరు చెప్పుకుంటలేరు సోషల్ సర్వీస్ గానీ లేకపోతే అవును అవి చూపించట్లేదు. ఉమ్, నా సొంత డబ్బులతో ఈ రోజు ఇంతమంది ఉన్నారు. ఎవరైనా వాళ్ళ జోబులో నుంచి పైసలు తీసి ఎవరైనా పెడుతున్నారా? ₹1 ఖర్చు పెట్టి ఎవరన్నా పేదవాడికి హెల్ప్ చేస్తున్నాడా? పేదవాని అండ నిలబడి నేనున్నా అని చెప్పి హెల్ప్ చేస్తున్నారా? అది లేదు. నేను చేసే మంచి ఏది చూపించట్లేదు, ఏదో పరికరాన్ని ముచ్చటేస్తున్నారు. అది కూడా ఎడ్యుకేషన్ చుట్టూ ఫ్రీగా వేస్ట్ గా. రైట్. ఇంకో ముఖ్య అంశం ఏంటంటే నార్మల్ గా ఎంత డబ్బులు ఉన్నా కూడా గోల్డ్ అంత గోల్డ్ వాళ్ళు కొనుక్కోరు, వేసుకోరు. సో మీరు మీ స్థాయికి మీరు సంపాదించిన దాంట్లో గోల్డ్ మీరు కొన్నారు. సో కొన్న దాంట్లో కొంచెం సిల్వర్ అంటే వెండి, కాపర్ ఇవి చేసి గోల్డ్ మీరు చేయించుకున్నారని కొన్ని బయటకు వచ్చినాయి. అంటే 2-3 తులాలకు సంబంధించే గోల్డ్ పైన ఉంది. 2-3 తులాలు కాదు బ్రో. మీరు టీవీ9 చూసిరా? టీవీ9 పూర్తిగా చూస్తే మీకు అర్థమయ్యేది. లేలే ఒక్కొక్క ఆర్నమెంట్ గురించి చెప్తున్నా నేను. ఒక్కొక్క ఆర్నమెంట్ మీరు చాలా ఆర్నమెంట్స్ చేసుకుంటారు. చేపించేటప్పుడు బ్రదర్ చెప్పండి. మనం చేపించేటప్పుడు మనకు కావాల్సిన భారీ సైజులో చేయించుకోవాలంటే ఏది కూడా అంత పెద్ద ఆర్నమెంట్ రెడీ కావాలంటే ఉత్తి బంగారంతోనే చేయించుకోవాలి. బంగారంతోనే రెడీ అవ్వదు, మోల్డింగ్ అవ్వదు. మీరు ఎందుకంత క్లియర్ గా చెప్పలేకపోయినారు? నేను ఒక్కొక్క క్లియర్ గా చెప్పలేదు, మీరు వెళ్ళలేదు. అని క్లియర్ గా చెప్తూనే ఉన్నా. క్లియర్ గా చెప్పలేదు మీరు అంటున్నారు. అన్ని ఛానల్స్ లో నేను క్లియర్ గా చెప్పినా. అని నా పక్కన కూర్చున్న కొండ విజయన కూడా చెప్పిండే క్లియర్ గా. అలాగే చెప్తూనే ఉన్నది కదా మేడం. మన ఎప్పటి నుంచో చెప్తున్నాడు మన సూర్యాబాయ్ వాట్ ఈజ్ వాట్ అని. ఓకే, మీరున్న స్తోమతలో మీరు గోల్డ్ చేయించుకున్నారు. కొంత గోల్డ్, సిల్వర్, కాపర్ కలిసి చేయించుకున్నారు. గోల్డ్ సిల్వర్ ఐటమ్ అట్లనే రెడీ అవుతుంది. ఓకే రైట్. అది ఇంకో విషయం ఏంటంటే దాన్ని ఎవరైతే రెడీ చేశారో వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది, అన్ని చెప్పించడం జరిగింది. అంటే అయినా అది మీ ఇష్టం కదా, మీరు గోల్డ్ ఎట్లా చేసుకోవాలనేది అది మీ ఇష్టం కదా. మన ఇష్టం, అది మన ఇష్టం. కానీ వాటిల్లే ట్రోల్ అవుతున్నారు అంటారు మీరు. ఆ లైట్ బ్రో అవన్నీ పట్టించుకోవద్దు. అండ్ వీలైతే సమాజానికి మంచి చేసే వ్యక్తిత్వం కలవాన్ని నేను. ఇప్పుడు కూడా నేను సోషల్ వర్క్ చేస్తా. అన్న ఆపదంటే నేను వెళ్ళి నేను అది చేస్తా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. కానీ ఫైనల్ ఒక క్వశ్చన్ మీకు. మీరు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ గోల్డ్ మ్యాన్లకు సంబంధించి ఒక గోల్డ్ మ్యాన్ గురించి మీరు మర్యాద లేకుండా మాట్లాడినారని చెప్పేసి కొన్ని వార్తలు వచ్చినాయి బయటికి. ఆ వీడియోలో కూడా నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నన్ను ఎవరైనా టార్గెట్ చేసి మాట్లాడితే నేను ఎందుకు ఊకోవాలి? నేను ఊకోను కదా. అంటే నేరుగా మీరు అవి చూస్తారా లేకపోతే యాంకర్ అడిగిన ప్రశ్నగా మీరు సమాధానం ఇస్తారా? ఇప్పుడు యాంకర్ ఏదైతే అడిగిందో క్వశ్చన్, ఇలా మిమ్మల్ని ఇలా మాట్లాడాడు ఇట్లా సంగతి, యాంకర్ ఏదైతే నన్ను అడిగారో దానికి నేను సమాధానం చెప్పిన. అంటే ముఖ్యంగా నాకు వాళ్ళకి నా మీద ఎంత ఉండొచ్చు కానీ నేను ఎవరి దగ్గరికి వెళ్ళను. నా దగ్గరికి వచ్చినప్పుడు నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి. ఇప్పుడు నువ్వు ఉన్నా పోయా, నువ్వు సైలెంట్ గా పుక్కట్లో నేను ఏదన్నా అంటే నువ్వు సైలెంట్ ఉంటావా? వాస్తవానికి దర్గా చిన్న పైల్వాన్ ఇట్లా అంటున్నారు మీ గురించి. కొంతమంది గోల్డ్ మ్యాన్ వల్ల ఇజ్జత్ పోతుందని. అది యాంకర్ అడిగిన ప్రశ్న. మిమ్మల్ని ఆయన దర్గా చిన్న పైల్వాన్ గారు మిమ్మల్ని ఏమైనా అన్నారా? డైరెక్ట్ గా అనడము ఇవేనా అన్నారా? నేను దర్గా చిన్న పైల్వాన్ గారిని నేను కూడా ఫోన్లలో నేను డైరెక్ట్ గా ఆయనతో మాట్లాడలే, ఆయన నాతో ఫోన్ లో డైరెక్ట్ గా మాట్లాడలే. మీడియాలో ఆయన స్పందించడం జరిగింది, నేను కూడా ఆయనకు మీడియాలో స్పందించడం జరిగింది. కానీ చిల్లరగాడు వాడెంత అని మాట్లాడినారు కదా, అది బాగా మీరు ఒకసారి పూర్తిగా దాన్ని ఒకసారి వీడియో క్లిప్ చూసి టెలికాస్ట్ చేయండి. ఓకేనా? వేరే కాల్స్ వస్తున్నాయి. మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా కాల్ చేశారు కదా. రైట్. వేరే కాల్ నిజాలు రావాలంటే సడన్ గా అడుగుతూనే వస్తాయి అని చెప్పేసి కాల్ చేస్తాం. అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు కాల్ మొత్తం క్లియర్ అయిపోయిందా? మీ ఇష్యూ క్లియర్ అయిపోయిందా మొత్తం? తెలియదండి. మీరు క్లియర్ అయిపోయిందని మీరు మళ్ళీ కాల్ చేసి దాన్ని మళ్ళీ యాక్చువల్ గా మీరు బిజీ ఉన్నారు. మీ ఇంటర్వ్యూ కూడా ఇప్పుడు దొరకడం కష్టంగా ఉంది కదా, అందుకే కాల్. కష్టం కాదు బ్రో, నేనే ఇవ్వట్లేదు. ఎందుకు విషయాన్ని పెద్దగా చేయడం నేనే ఇవ్వట్లేదు. దొరకడం కాదు, ఎందుకు దాన్ని పెద్దగా చేసుకోవాలి అని. అది పనికిరాని ముచ్చట. అది పెద్దగా చేయడం ఇష్టం లేకనే నేను ఇవ్వట్లేదు బ్రో. ఓకే. ఏంటి మీడియా వాళ్ళంటే నాకు చాలా అభిమానం, చాలా వ్యక్తిగతంగా చాలా మంచి ఒపీనియన్ ఉంది. నాకు ఎందుకు ఇవ్వని చెప్పు. ఎందుకంటే అది పనికిరాని ముచ్చట కదా, దానివల్ల ఏ యూజ్ లేదు. ఓకే.
అందుకని ఇవ్వట్లేదు. ఇప్పుడు డోంట్ మైండ్ ఏమనుకోకండి. సో మొత్తానికి అయితే ఇప్పుడు ఐటీ అధికారులు ఇంకా ఫైనల్ గా రిపోర్ట్ చేయాలని చెప్పినారు కదా. రిపోర్ట్ ఇవ్వలేదు, నడుస్తుంది, ఇంకా ఎంక్వైరీ నడుస్తుంది, రిపోర్ట్ ఇవ్వలేదు. Okay. వచ్చేటువంటి ఫాల్స్ ఎలిగేషన్. ఇప్పుడు సూర్యాబాయ్ గోల్డ్ మ్యాన్ గానే చెల్లమ్మని అవుతాడా, లేకపోతే సైలెంట్ అయిపోయి గోల్డ్ తీసి పక్కన పెట్టి సైలెంట్ గా పక్కన పెడతాడు పోయి. ఇప్పుడు మన ఇష్టం మనది, ఎందుకు పక్కన Okay. పెడతాను చెప్పు. Okay. ఎట్లా ఉన్నానో అట్లనే నేను ఉన్నా. ఇప్పుడు కూడా నేను పోతున్నా, ఇప్పుడు కూడా వేసుకునే పోతున్నా. అంతే, ఆ విధంగానే ఉంటారు. మరి ఆ విధంగానే మన ఇష్టం Right. పోయి మనం ఇష్టం చేసుకుంటాం. లేకపోతే అంటే మనుషులు కొన్ని పరిణామాలు జరిగినప్పుడు చేంజ్ అవుతారు కదా, మీరు ఏమైనా అవుతారేమో అని. తప్పు చేసాడు, అట్లా చేంజ్ అవ్వాలి భయ. తప్పు చేయడం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, రైట్ సూర్యాబాయ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రైట్. చూసినాం కదా సూర్యాబాయ్ ఏం మాట్లాడుతుండో. నేను ఎవరిని ఆ విధంగా అనలేదని, కొంతమంది నా గురించి ఆ విధంగా మాట్లాడుతున్నారు అని తెలిసింది. అయినప్పటికీ నేను వాళ్ళని గౌరవిస్తున్నా. నేను ఆ విధంగా మాట్లాడలేదు, ఆ ఛానల్లో వేసింది కరెక్ట్ కాదు, నేను ఆ విధంగా ఏ గోల్డ్ మ్యాన్ల కోసం నేను మాట్లాడలేదు అని చెప్పి సూర్యాబాయ్ చెప్తున్నాను. వాస్తవానికి ఇక్కడ సూర్యాబాయ్ అనే పర్సన్ ఒక టూ ఇయర్స్ అంటే 3 years నుంచి మీడియాలో తెలుసు. గోల్డ్ మ్యాన్గా కొన్ని ఇంటర్వ్యూలు వైరల్ అవుతున్నాయి. మామూలుగా మనం చూస్తుంటాం డిజిటల్ మీడియాలో ఏ వ్యక్తి వైరల్ ఉంటే వేరే న్యూస్ మనకు అవసరం లేదు, ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేస్తాం. అలాంటి అంటే ట్రెండ్లో ఉంటే ఆ వ్యక్తిని తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. సో అంతకంటే ముందుగా దాదాపు కొన్ని సంవత్సరాలుగా హైదరాబాద్లో కొద్దిమంది గోల్డ్ మ్యాన్లే ఫేమస్. అందులో దర్గా చిన్న పైల్వాన్ ఉంటాడు. అప్పటి నుంచి కూడా రియల్ ఎస్టేట్ చేసి డబ్బులు సంపాదించి చాలా వరకు గోల్డ్ కొనడం. ఇక దర్గా చిన్న పైల్వాన్ ఎప్పుడో మార్కెట్లో వచ్చినని చెప్పుకోవాలి. అలాంటి వ్యక్తిని గురించి నేను మాట్లాడలేదు అంటుండు సూర్యాబాయ్. కొన్ని వీడియోలు చూసినాము. అంటే సూర్యాబాయ్ వాడోడు వీడోడు అని మాట్లాడడం నేను వాళ్ళని ఉద్దేశించి అనలేదు, నన్ను అన్నోళ్ళని అన్నాను. నేను దర్గా చిన్న పైల్వాన్ గారిని ఏమీ అనలేదని చెప్పేసి గోల్డ్ మ్యాన్ సూర్యాబాయ్ అయితే చెప్తున్నాడు. సారీ, అంటే ఆయన గోల్డ్ మ్యానా రోల్డ్ గోల్డ్ వేసుకున్నాడు ఆ పక్క పెడితే, ఆ గోల్డ్ వేసుకునే దాంట్లో వాళ్ళకు షోక్ ఉంది. వాళ్ళకు అందరికీ కూడా గోల్డ్ వేసుకోవాలని ఉంటుంది. వాళ్ళు వేసుకోవాలనుకున్నంత గోల్డ్ సంబంధించిన డబ్బులు ఉండకపోవచ్చు, గోల్డ్ ఉండకపోవచ్చు. కానీ మొత్తం కూడా సిల్వర్ కాపర్తో చేయించి వాళ్ళకున్న డబ్బులతో పైన మాత్రం గోల్డ్ కోటింగ్ చేయించుకుంటున్నారు కొద్దిమంది గోల్డ్ మ్యాన్లు. అందులో అయితే తప్పు లేదని నాకు అనిపించింది. ఎందుకంటే వాళ్ళకి గోల్డ్ వేసుకోవాలని షోక్ ఉంది, కానీ వాళ్ళు వేసుకునేంత గోల్డ్ వేసుకునేంత డబ్బులు లేవు. సో సిల్వర్ కాపర్తో చేయించుకొని పైన గోల్డ్ కోటింగ్ చేయించుకుంటున్నారు. సో అది కొద్దిమంది గోల్డ్ మ్యాన్లు ఆ విధంగా కూడా వేసుకుంటున్నారు. కొంతమంది అయితే రోల్డ్ గోల్డ్ వేసుకుంటారు. సూర్యాబాయ్ విషయంలో మనం ఏం జరిగిందో చూసినాం. సో మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.